జయ గురుదేవ్. గాయత్రి జయంతి సందర్భంగా ఈరోజు జరిగిన గాయత్రి యజ్ఞానికి ఇచ్చేసినటువంటి భగత్ బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, గత 30 సంవత్సరాలను చూస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు. మాస్టర్ గారి దగ్గర ఎన్నో సంవత్సరాలు ఉన్నాను. ఎంతోమంది ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరూ ఆయన దగ్గర కోరికలు తీర్చుకుని వెళ్ళిపోయారు. ఎవరో బకరాలు ఉంటారు అక్కడక్కడ, ఇప్పుడు మక్కాయలు అంటే వాళ్ళు కొంతమంది. ఆ బకరాలు మాత్రం ఎందుకంటే బకరా అంటే మేకని ఏం చేస్తారు, బలి అయిపోద్ది, బలి చేసేస్తారు, నరికేసేస్తారు. కడుపుకి ఆకలేసినవాడు నరుగుతాడు, పూజల రూపంలో నరుగుతారు. అట్లా ఇప్పుడు ఎవరైతే పని చేస్తారో వాళ్ళని తిడతారు. నరకటం అంటే ఇక్కడ ఇటువంటి వాళ్ళని తిడుతూ ఉంటారు అందరూ. పని పాట లేదు, వాళ్ళ ఇంట్లో మా బావగారు తిడతాడు, వాళ్ళ అబ్బాయి తిడతాడు, అందరూ బంధువులందరూ తిడతారు. పని పాట లేదంటే ఏమన్నా అన్నం తినేటప్పుడు మాట్లాడుకోవచ్చు, మనం వ్యాన్ లేదప్పుడు మాట్లాడుకోవచ్చు, మన ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు, రాత్రిపూట పడుకుని అయితే చాలా మాట్లాడుకోవచ్చు. నేను ఎక్కువ రాత్రిపూట మాట్లాడుతుంటా. అందరూ పగలు రెడీ అవుతారు స్నానం చేసి. మా ఆవిడ ఉంటుంది, నేను స్నానం రాత్రి 9-10 స్నానం చేసి తలదూకుని పౌడర్ రాసుకుని బొట్టు పెట్టుకుని పడుకుంటా. ఆవిడ అంటూ ఉంటుంది, ఈ టైంలో నువ్వు బయటికి వెళ్ళవు కదా, ఎవరు వస్తారని. నాకు దేవతలు వస్తుంటారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను అంటా ఆవిడ. అంటే మనం ఎప్పుడు కూడా మన ఆకారం మాస్టర్ గారు రామకృష్ణ మాస్టర్ గారు ఒప్పుకునేవాళ్ళు కాదు. మాకు దీక్ష ఇచ్చారు ఆయన. ప్రతిరోజు ఇక్కడ ఉన్నాడు మా అన్న రంగనాయకులు. ఇట్లా ఒకరోజు వాడు గడ్డం గీసుకోకుండా ఆశ్రమానికి వచ్చాడు. బయటికి పంపించేశారు మాస్టర్, రావటానికి వెళ్ళలేదు లోపల. అలా ఎవరైనా సరే ప్రతిరోజు గడ్డం గీసుకో, అది దీక్ష. మన ఈ మధ్యన మా బంధువులు చనిపోయారు, ఏం చేయాలి, గడ్డం పెంచుతారు కదా అందరూ. నేను పెంచలా. అదేంటి నువ్వు మా వాడు కాదా అన్నారు. నేను కాదన్నా. నేను మారాను. గురువు దగ్గరికి వచ్చిన తర్వాత మారాలి, గురువు చెప్పింది చేయాలి, చాదస్తాలు వదిలేయాలి. నేను ఇందాక ఎందుకు చెప్పానంటే బకరా అని చెప్పా కదా, ఆ మేకల్ని బలి ఇవ్వటం మానేయాలి. మేకల్ని బలి ఇవ్వటం మానేయాలి. వాళ్ళు అందుకే అసలు వచ్చానేమో నేను. ఎందుకంటే జంతు బలి అనేది జరగకూడదు. ధైర్యంగా ఇంతవరకు లైవ్లో వెళ్తుంది కాబట్టి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశంలో ఉన్నటువంటి కాషాయ బట్టలు కట్టుకున్నటువంటి గురువులకి ఈ రోజు నుంచి చెప్తున్నా, కాషాయ బట్టలు కట్టుకున్న గురువులు ఎవడైతే ఉన్నాడో ఆ గురువులకి, బాబాలకి, ఆశ్రమ అధిపతులకి, పీఠాధిపతులకి భారతదేశంలో కాదు ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఏం చేయాలి, అది మన జీవే కదా, మనతో పాటు పుట్టి పెరిగింది కదా, సాటి జీవిని చంపే అర్హత ఎవడిచ్చారు మీకు? దాన్ని ఈ పీఠాధిపతులు, బాబాలు, ఆశ్రమ అధిపతులు ఎవరైతే ముసుగేసుకున్నారో కాషాయ ఉన్నవాళ్ళు, ఈ ఎవరైతే ఉన్నాడో వాళ్ళు ఖండించాలా. ఖండిస్తే తెలిసే వాళ్ళకి వాళ్ళ ఆశ్రమాలు పోతాయి, మఠాలు పోతాయి, పీఠాలు పోతాయి, ఓట్లు పోతాయి. ఇక తమాషా అనుకున్నారా? అధిపతులు రారా, పీఠాధిపతులు రారా? ఏం మీరు కాషాయ బట్టలు వేసుకుని సరిపోయిందా? ఇంకా ముసుగులో ఏం చేస్తారు మీరు? మా దేశాన్ని ఏం చేస్తున్నారు? ఈ విశ్వాన్ని ఏం చేస్తున్నారు? సమాజంలో అందరూ సమానమే. తమాషా మీకేమన్నా? ఖండించండి. టీవీలో కూర్చుని ఓడిని మాట్లాడటం కాదు, పనికి వాళ్ళ మాటలు చెప్పడం కాదు. టీవీలో కూర్చుని ఖండించండి. తలకాయలు నరుకుతాం ఏంటి? తప్పు కదా. ఆ మాత్రం మీకు బాధ కలగట్లేదా? ఇంకో జీవిని చంపుతుంటే బాధ కలగట్లేదా? అది కూడా అమ్మవారి పేరు చెప్పినావు కదా ఏంట్రా? తప్పు ఉన్నారా? అమ్మవారి పేరు చెప్పడం ఏంటి? మీరు కావాలని కోసుకుంటానండి. రేపే 15 అవుతుంది. వాళ్ళేమో ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో బక్రీద్ అని వాళ్ళు మేకలో కోసుకుంటారు, బాగానే ఉంటుంది. లేకపోతే ఆవులను కోస్తారు. వాళ్ళ ఆవులను కోస్తే ఖండిస్తారు వాళ్ళు. మరి మీరేం చేస్తారు? హిందువుల్లో ముసుగేసుకున్న హిందువులారా, మీరు కోళ్ళ మేకలు ముందు బలిస్తున్నారా? ముస్లిం తిడతారండి. ముందు మీరు మారండి. మీరు మారిన తర్వాత ముస్లిమ్స్ మారుతారు. వాళ్ళు ఎవరు మనవాళ్ళు కదా, మనతో పాటు లేరా? మాస్టర్ చెప్పారు, రామకృష్ణ మాస్టర్ ఒకటే చెప్పారు, మతాలు అనేది ఛాందసవాదము, మతాలు అనేది ఛాందసవాదము. అలా వివేకానంద చెప్పాడు. ఏం చెప్పాడు వివేకానంద? చెప్తారు ఊరిని కౌరులు చెప్తారు పతవాడు వచ్చి, అదే సాహిత్య సాపరచ్చు కూడా వివేకానంద గొప్పతనం చెప్తూ ఉంటారు. ఏం చెప్పాడు ఆయన? భారతదేశంలో ఓంకార మందిరాలు రావాలన్నాడు. ఏం రావాలి? ఓంకార మందిరాలు రావాలి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఉన్నటువంటి మసీదులు, చర్చిలు ఈ కాదు కావాల్సింది, గుళ్ళు కాదు. రామకృష్ణ మాస్టారు దేవాలయాలు శక్తి కేంద్రాలుగా మారాలన్నారు. దేవాలయాలు ఏం కావాలి?
శక్తి కేంద్రం అంటే మార్పు తీసుకురావాలి, అంతేగాని ఇందా మా అక్కయ్య చెప్పినట్టు పూజలు చేయటం కాదు, పూలు వేయటం కాదు, కుంకుమ వేయటం కాదు, పసుపు వేయటం కాదు. రామకృష్ణ మాస్టర్ ఎప్పుడు చెప్పేవాడు అన్నమాట. కానీ తప్పదు. ఇప్పుడు శ్రీరామస్వామి ఆచార్య గారు అసలు ఈ యజ్ఞ విధానాన్ని ఒక అంటే చాదస్తంగా మారినప్పుడు ఆపేశారు ఆయన. అంటే ఏది చాదస్తం కాకూడదు, అర్థం చేసుకోండి. ఇంత ఆవేదనగా ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి మీరు అందరూ కూడా. నేను ఎవరిని ఏమి అనలేదు, ఎందుకంటే సామాన్య జనాన్ని అసలు ఏమన్నా నేను. ఇక్కడ మనకు రాక్షసకాండ జరుగుతున్నప్పుడు ఋషులు తపస్సు చేసేవాళ్ళు, మంచి జరగాలి. స్వర్ణాంధ్ర ప్రదేశ్ రావడానికి నేను 5 సంవత్సరాలు కష్టపడి ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఆంధ్రప్రదేశ్లో అయిపోతుంది, ఒక రాక్షస పాలనలోకి వెళ్ళిపోయింది, ఇది మళ్ళీ దేవతల పాలనలోకి రావాలి. ఏం పర్వాలేదు, నాకేం పర్వాలేదు. 5 సంవత్సరాలు మా ఆవిడ నా నోరు నొక్కేసింది. ఇవాళ వచ్చి నేను మాట్లాడగలుగుతున్నాను, ఎందుకంటే ఉద్యోగం చేస్తాను కాబట్టి చాలా బాధగా ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది. ఎందుకు ధైర్యంగా నేను 5 ఏళ్ళు ధైర్యంగానే మాట్లాడా. నేను ఎవరికి భయపడలా, ఎందుకంటే ఎవరికి భయపడక్కర్లా. స్వేచ్ఛా స్వాతంత్రం మన భారతదేశంలో ఉంది, మనకు ఒక రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగం అనుగుణంగా వెళ్ళాలి. ఈ రాజ్యాంగం లేనప్పుడు ఏమయ్యాయంటే దేవాలయాల రాజ్యాంగాలు. ఏంటి దేవాలయాల రాజ్యాంగాలు. భగవద్గీత ఉంది కదా, నా కోరికైతే నేను ఒక లాయర్ని, రాజ్యాంగం ఉంది కాదంటలా. నేను కోరుకుంది ఏంటంటే భగవద్గీత రాజ్యాంగం మారాలి, ప్రపంచానికి రాజ్యాంగం మారాలి, భారతదేశానికి కాదు. నేను అందరికి చెప్తుంటా, మా లాయర్కి కూడా చెప్తుంటా, ప్రపంచానికి భగవద్గీత రాజ్యాంగంగా మారాలి. దిక్సూసి మనకి ఏ సమస్య వచ్చినా కూడా మీరు కళ్ళు మూసుకుని ఆ పుస్తకం తెరిస్తే, అందుకే మాస్టర్ గారు చెప్పేవాళ్ళు మీ దగ్గర అందరి దగ్గర భగవద్గీత ఎప్పుడు ఉండాలి, 24 గంటలు మన చేతిలో ఉండాలని చెప్పారు. కాబట్టి ఎప్పుడు కూడా మన దగ్గర ఏముండాలి, భగవద్గీత. ఏ సమస్య వచ్చినా కూడా ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, ఆ భగవద్గీత తీసి చదవండి. ఒక పేజీ వస్తుంది, ఆ పేజీలో ఒక శ్లోకం ఉంటుంది, దానికి ఒక భావం ఉంటుంది, ప్రతిపదార్థం ఉంటుంది, తాత్పర్యం ఉంటుంది, ఇన్ని ఉంటాయి ఆ శ్లోకానికి. మనం గొప్పవాళ్ళం కాదు, మేధావులం కాదు. సంస్కృతం రాపోయినా పర్వాలేదు, సంస్కృతం గొప్పతనం వేరే ఉంటుంది. సంస్కృతం రాపోయినా మీరు అది తీసి చదివి మీ యొక్క ప్రాబ్లమ్స్కి ఎవరు తెలియజేస్తారో మనమే చేసుకోవాలి. దాన్ని భగవద్గీతను ఉపయోగించుకోండి. ఒకటి సొల్యూషన్స్ అంటే ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా మనకు వచ్చే కష్టాలు కన్నీళ్ళన్నీ కూడా ఎవరి వల్ల వస్తాయి, మనమే. మన కర్మలు మనమే రాసుకొని మనమే వచ్చాం. ఎవడో రాయుడు, ఎవడు తీయడు, దేవుడు తీయడు, గురువు తీయడు, ఎవడు తీసేయలేడు. మన కర్మలు ఎవరు చేస్తారో మనమే తీసుకోవాలి. దానికి చిన్న మార్గం చెప్పారు రామకృష్ణ మాస్టర్. ఇంకా అక్కడ చెట్లు పెంచమన్నాడు ఆయన. ఏం చెప్పాడు, చెట్లు పెంచితే, ఎందుకంటే మనం పీల్చుకునేది ఏంటి, గాలి కావాలి, మనం తినే ఆహారం చెట్లు, అన్నీ సమస్తం మనం కట్టే బట్టలు చెట్లు, ప్రతిదీ కూడా ఏటి వల్ల వస్తాయి, చెట్ల నుంచి వస్తాయి. కాబట్టి మనం చెట్లు పెంచాలి. నీ గాలి పీల్చుకుంటున్నావయ్యా, నీ గాలి పీల్చుకునే అర్హత ఉందా ఎవరికైనా? చెట్టు పెంచకుండా నీ గాలి ఎలా పీల్చుకుంటావు, ఎక్కడి నుంచి వస్తుంది గాలి అనేది, నీకు ఆక్సిజన్ అనేది, ప్రాణవాయువు అనేది ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి ఒకసారి నాకు. చెట్ల నుంచి వస్తుంది. మరి పెట్టారు మీరు ఎప్పుడైనా? ఏం చెప్పి పెట్టారు? దేవతా వృక్షాలు ఉంటాయి. ఏముంటాయి, ఏంటి ఆ పేర్లు? అవి పెట్టుకోండి, ఇంట్లో పెట్టుకోండి, ఏం కాదు. ఇంట్లో పెట్టండి, ఏం కాదు. ఏమవుతాయి, మా అయితే ఆకులు రాలుతాయి, ఆ ఆకులు ఊడ్చుకోవాలి, కాకులు రెట్లేస్తాయి, రోజు కడుక్కోవాలి. నేను చేసే పని అదే. రోజుకి 2-3 గంటలు పడుతుంది నాకు. నా చెట్ల మీద కింద ఆకు రాల్చి ఆకులు ఊడ్చుకుని ఏమంటారు రెట్టలు. ఏమవుద్ది, మనం పెంచుకోవాలి కదా, మన బిడ్డలు పెంచుకుంటున్నాం కదా. ఇందా అక్క చెప్పింది ప్రేమని, ఖనిజాలను ప్రేమించమన్నారు కదా. అలాగే దేవతలను పెంచుకోండి. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టుని ప్రేమని మీరు పొందితే మీకు అర్థమవుద్ది. చెట్టుకి నమస్కారం చేయడంతో పాటు చెట్టుని కావులించుకోవచ్చు, చెట్టుకి ముద్దు పెట్టుకోవచ్చు. స్పందిస్తుంది. చెట్టు ఎక్కువ స్పందించిన స్పందన ఇంకేమీ స్పందించవు. కాబట్టి పిల్లవాడు వెళ్ళిపోతారు, గాలికి వెళ్ళిపోతారు, హైదరాబాద్ వెళ్ళిపోతారు, లేదా అమెరికా వెళ్ళిపోతారు, ఇంకో చోటుకి వెళ్ళిపోతారు ఎగురుకుంటా. చెట్టు ఎక్కడికి వెళ్తుంది? మన దగ్గరే ఉంటుంది, కళ్ళ కనపడుతూ ఉంటుంది, మనకు కావాల్సిన అన్నీ ఇస్తూ ఉంటుంది. కాబట్టి చెట్టుని నమ్ముకోండి. దేన్ని నమ్ముకోవాలి? చెట్టుని నమ్ముకోవాలి, చెట్టుని ప్రేమించాలి, చెట్టుని ఆరాధించాలి. అన్నింటిని కూడా చెట్టుని వృక్షాలను కూడా అంటూ ఉంటారు. దేవతా వృక్షాలు చేయండి. అర్థం చేసుకోండి ఆవేదన. ఎందుకంటే చెట్టు లేనిదే మన జీవన విధానం లేదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఆ పనికి మాలిని అన్నీ కూడా వాడుతూ ఉంటాం. ట్యాబ్లెట్లు ఇంగ్లీష్ బ్రిటిష్ వాడు ఇచ్చిన కూల్ డ్రింక్స్. మాస్టర్ మమ్మల్ని పెద్దవాడు వాళ్ళు చెబుతారు, మేము 30 సంవత్సరాలు ప్రచారం చేస్తున్నాం కూల్ డ్రింక్స్ వాడొద్దని. ఇప్పటికీ కొన్ని వేల రేట్లు కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. మేము ప్రచారం చేసినప్పటికీ ఎవరు తాగట్లేదు అసలు. మేము అనవసరంగా ప్రచారం చేసామో తాగొద్దు అనే కొందికి తాగొద్దు అంటే తాగారు. అట్లాగే మేము ఆశ్రమానికి రావద్దు అంటే వస్తారేమో.
ఆశ్రమానికి కూడా రావద్దంటే ఎందుకంటే నెగిటివ్ వెళ్ళినంత స్పీడ్గా ప్రజల్లోకి పాజిటివ్ వెళ్దాం అంటే మంచి మాటలు ప్రజల్లోకి వెళ్ళావు. ఏ మాటలు వెళ్తాయి? చెడు తొందరగా వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి ఒక సామెత కూడా ఉంది. అందుకని ఇక్కడ మాకు పిడుగురాళ్ళలో కూడా గాయత్రి పరివారం ఉంది. నేను పిడుగురాళ్ళు వచ్చాను, రథయాత్ర చేసినప్పుడు నేను పిడుగురాళ్ళు వచ్చాను. సరే, ఈ జిల్లా నాకు తెలిసి ఈ ఆంధ్రప్రదేశ్లో గొప్ప ప్రాంతం ఏంటి అంటే రాయలసీమ. గొప్ప ప్రాంతం ఏంటి? వాళ్ళ కష్టం ఏంటి తెలుసు. అట్లాగే మనకి గుంటూరు జిల్లాలో మంచి గొప్ప ప్రాంతం ఏంటంటే పల్నాడు. మీరు ఎక్కువ కష్టపడతారు, మీకు ఎండలు ఎక్కువ. అలాగే మా తెనాలి ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మాకు ఎప్పుడు నీళ్ళు ఉంటాయి, మేము ఎక్కువ సుఖపడుతూ ఉంటాం, చల్లగా ఉంటుంది. నది పక్కన ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు తాగే నీరు ఏదైతే ఉందో తీయగా ఉంటాయి నీళ్ళు. వాళ్ళకి ఏ జబ్బులు రావు, పెద్దగా తెలిసి మోకాలు జబ్బులు అసలు రావు. అదే ఈ మెట్ట ప్రాంతంలో ఉన్న వాళ్ళు భూమిలో నీళ్ళు వస్తాయి కాబట్టి వాళ్ళకి మోకాలు రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే ప్రకృతిలో నేను ప్రకృతిని ఆరాధిస్తాను. ప్రకృతే దైవం అని చెప్పి నేను ఒక గ్రూప్ రన్ చేస్తూ ఉంటాను. ప్రకృతిని ఆరాధించాలి. మీరు కట్టుకునే గుడిలో కూడా రాయి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతిలో నుంచి వస్తుంది కదా. అట్లా ఏదైనా సరే ఎక్కడి నుంచి వస్తాయి? ప్రకృతి నుంచి వస్తాయి ప్రతిదీ కూడా. అలాగే నేను ఇంకోటి ఏం చెప్తానంటే, పువ్వు ఉంది కదా, ఈ పువ్వుని మీరు ఎప్పుడైనా చూస్తుంటే బంతి పువ్వు పనికిరాదు పూజకి అంటారు. విన్నారా మీరు ఎప్పుడన్నా? ఎందుకని బంతి పువ్వు చెట్టుని ఎన్నాళ్ళు ఉంటుంది? ఎన్నాళ్ళు? ఒక నెల పైన ఉంటుంది నాకు తెలిసి. పూసాక ఎన్నాళ్ళు ఉంటుంది? చామంతి పువ్వు కూడా అంతే, 15 రోజులు ఉంటుంది. ఒక గులాబీ పువ్వు అయితే 4 రోజులు ఉంటుంది. అట్లా ఒక్కొక్క పువ్వు చాలా ఉంటుంది. కానీ కొన్ని పువ్వులు ఉంటాయి, నిచ్చిమల్లి పువ్వు అని మీరు ఎప్పుడైనా చూసారా? అది ఎంతసేపు ఉంటుంది? మందార పువ్వు ఎంతసేపు ఉంటుంది? మధ్యాహ్నం వరకే ఉంటుంది. అసలు ఇంకా దేవతా పుష్పం ఒకటి ఉంది. ఏంటిది? పారిజాతం. భలే చెప్తున్నారు ఎవరు. ఆ పువ్వు ఎప్పుడైనా కొయ్యగలిగారా? కొయ్యకూడదా? కాదమ్మా, మీరు ఎప్పుడైనా కోసారా? కొయ్యనివ్వదు. ఏం చేయదు? నువ్వు లేసేపాటికే రాలిపోద్ది. అవునా? అది దేవతా పువ్వు యొక్క గొప్పతనం. సరే, కాబట్టి ఏంటంటే ఈ పువ్వులు ఏం చేస్తాయంటే, పువ్వుల మీద ఎప్పుడన్నా మీరు చూస్తుంటారు కీటకాలు వాళ్తూ ఉంటాయి. పువ్వుల మీద ఏముంటాయి? కీటకాలు అంటే ఏంటి? మందపాటి పుట్టిన జీవరాశే కదా. అంటే మకరందం ఉంటుంది. పువ్వుల మీద ఏముంటుంది? మకరందం ఉంటుంది. అర్థమవుతుందా? సరే, కొన్నాళ్ళకి కొన్ని పువ్వులు ఏం చేస్తాయి? కాయగా మారుతాయి. కొన్ని పువ్వులు ఏం చేస్తాయి? ఆ కాయలు ఏమవుతాయి? విత్తనాలు అవుతాయి. విత్తనాలు ఏమవుతాయి? మళ్ళీ చెట్లు అవుతాయి. మరి ఆ పువ్వు కోసేసి తిట్టుకోవద్దు దయచేసి. ఆ పువ్వు కోసుకొచ్చి ఏం చేస్తాం మనం? ఎక్కడ పెడతావు? నువ్వు అనుకున్నా, నువ్వు సృష్టించుకున్నా, నువ్వు సృష్టించావు దేవుణ్ణి. నిన్నేమో దేవుడు సృష్టించాడు, నువ్వేమో దేవుడు సృష్టించావు. అజ్ఞానం, అమాయకత్వం. కాబట్టి అక్కడ పెడతావు తీసుకెళ్ళి ఆ పువ్వు. కాబట్టి ఏంటంటే పువ్వుని చెట్టు మీదే ఉంచితే ఏమవుతుంది? పువ్వు మీద కీటకాలు వాలి మకరందాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. అది ఎప్పుడైతే మీరు కోసేశారో ఆ కీటకాలకు ఆహారం లేకుండా చేసిన వాళ్ళు అవుతాము. కర్మలు మనకు చుట్టుకుంటాయి. మీ సాటి జీవికి ఆహారం లేని వాళ్ళగా చేసిన వాళ్ళు అవుతాము. తర్వాత మళ్ళీ ఇంకో చెట్టు పరిణామ క్రమంలో రావాలి. చెట్లు మళ్ళీ పునరుద్ధి జరగాలి. పునరుద్ధికి నువ్వు అడ్డుపడుతున్నావు. మరి మీకు కష్టాలు రాక సుఖాలు ఎట్టా వస్తాయి? చేసే ఇట్లా పాపాలు చేస్తుంటే మాకు ఈ కష్టం, మేము ఆ దేవుని పూజ చేసాం, ఈ దేవుని పూజ చేసాం, మాకు ఈ కష్టాలు ఎందుకు? మరి ఎన్ని చేసే పనుల వల్ల మీకు కష్టం అవుతుంది. ఒక అమ్మవారి దగ్గరికి వెళ్ళి మేకను బలిచ్చాం, ఇంకో జీవిని చంపేసి నా కష్టాలు తీరలేదంటే ఎలా తీరుతాయి? ఇవన్నీ తీరలేదని ఎవరు తిరిగి వెళ్తాం? పరాయి మతం, ఎడారి మతం అంటాడు ఒక ఆయన చెప్తుంటారు రోజు. ఆ మతాల్లోకి వెళ్ళిపోతున్నారు. తప్పు కదా. మన కన్న తల్లిని వదిలేసి ఇంకో తల్లి దగ్గరికి వెళ్తారా? కానీ మనం ఏ దేశంలో పుట్టాం? మన భారతీయ సాంప్రదాయం. మన హిందువులు హిందువుగానే బతకాల, భారతీయులుగానే బతకాల. అది కాబట్టి నా ఆవేశాన్ని అనుకోవద్దు. ఎందుకంటే నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు కాబట్టి నీకు ఆవేశం వచ్చింది. అదే నేను ఎక్కడ చెట్టుకుంటే నాకు ఉండేది కాదు, ప్రశాంతంగా ఉండేవాడిని. తీసుకొచ్చి అగ్ని దగ్గర కూర్చోబెట్టారు కాబట్టి నేను మాట్లాడిన మాటలు నాయి కాదు. అగ్నిదేవుని పలికించాడు. జై గురుదేవ్.